తమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో దుమ్ము రేపుతుంటాడు తమన్. ముఖ్యంగా బాలకృష్ణకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే నిజంగానే తమన్కు పూనకం వచ్చిందనేలా మ్యూజిక్ ఇస్తాడని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అఖండతో మొదలుపెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి భారీ చిత్రాలకు తమనే సంగీతాన్ని అందించారు. ప్రతిసారి తన మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నందమూరి అభిమానులైతే తమన్ను ఎస్ఎస్ తమన్ కాకుండా నందమూరి తమన్ అంటూ ప్రశంసిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలకు తమన్ ఇచ్చిన సంగీతం మామూలుగా ఉండదంటారు. బాలయ్యతో తమన్ పనిచేస్తున్నాడంటేనే థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోతుంటారు. డాకు మహారాజ్ తర్వాత అయితే బాలయ్య ఫ్యాన్స్ తమన్కు నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఇంటి పేరును నందమూరిగా మార్చి నందమూరి తమన్ను చేసేశారు. బాలయ్య కూడా తమన్ను నందమూరి తమన్ అని స్వయంగా సంబోధించాడు. ఇక ఇప్పుడు అదే మాటను బాలయ్య సోదరి ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అనడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు భువనేశ్వరి. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా తలసేమియా బాధితుల కోసం నిధులు సేకరించి మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమె తమన్ గురించి మాట్లాడుతూ ఇలా ఓ కార్యక్రమం చేద్దామనుకున్నప్పుడు తమన్ పేరే గుర్తొచ్చిందని, వెంటనే సారీ తమన్ కాదు నందమూరి తమన్ అనడంతో అక్కడంతా ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆమె అలా అన్నప్పుడు తమన్ సైతం సిగ్గుపడుతూ నవ్వుకుంటూ మురిసిపోయాడు. ఇక బాలకృష్ణ చెప్పిన మాట ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా అనడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఓ మంచి కార్యక్రమంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తమన్. తన చారిటీస్ గురించి ప్రస్తావిస్తూ సినిమాల ద్వారా వచ్చే డబ్బును మాత్రమే తన కోసం ఉపయోగిస్తానని, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం మ్యూజికల్ నైట్ చేయడానికి సిద్ధపడినట్టు తమన్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద బాలయ్యతో పాటు ఇటు చంద్రబాబు సతీమణి కూడా నందమూరి తమన్ అనడంతో ఘంటసాల తమన్ కాస్త నందమూరి తమన్ గా మారిపోవడం మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.